సహోదరుడా, లేఖనాల మరో చాట వాక్యం ఉంది కదా, మత్సరము ఎముకలకు అది ఆమాడుగా. మత్సరం ఎముకల కంటే కుళ్ళుబెట్టి ఎముకనే తినేస్తుందంటే అండి. ఎముక ఎంత స్ట్రాంగ్, మనం చచ్చిపోయినాక మామూలుగా చెబుతున్నాను, అవునా? శరీరం అంతా మొత్తం కూడా మెల్లగా క్షీణించిపోయి చర్మము, నరాలు గిరాలు అన్నీ పోతాయి కదా, స్కెల్టన్ మిగిలిపోతా లేదా? ఎముకల గూళ్ళు అలాగే ఉండదా లేదా? ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే ఎముకల గూడు, అంత బలమైంది మన ఎముక. హల్లెలూయా. సహోదరుడా, కానీ అసూయ పడటం ద్వారా ఎముక కూడా ఏం పట్టుద్ది? కుళ్ళు పట్టుద్ది. అందుకని జాగ్రత్త కలిగి ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి. విజయం సాధించాలంటే ఎవరిని చూసి మనం అసూయపడద్దు, ద్వేషించొద్దు. కష్టపడండి, ఎవరి రంగంలో వారు కష్టపడండి, ఎవరి తెప్పులాడి పడండి, ఎవరి చాకిరాడు చేసుకుందాం. ఇటు ఆత్మానుసారంగా కానీ శరీరానుసారంగా కానీ. మనం కష్టపడి సంపాదించింది ఎవరి దొంగలెత్తాడు? హల్లెలూయా. విజయం రాకేమవుతుంది మన జీవితాల్లో? ఇది బాగా గుర్తుపెట్టుకుంటే కొంతకాలం తర్వాత ప్రభుత్వాలు కూడా మారితే, నేను చెప్తున్నాను, ప్రభుత్వాలు మారిపోతే ఎక్కడి నుంచి తెచ్చి పెడతారంటే, అయిన దానికి కాని దానికి బాధపడితే విజయాలు రావంటండి. అయిన దానికి